స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఒక పైన కూడా జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా మొత్తానికి ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేశారు. మొత్తానికి దీంట్లో కొనుగోలు చేసింది ఇప్పటికీ 8 లక్షలకు పైగా కూడా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ మిగిలిన ఏదైతే 3 లక్షలకు పైగా ఉన్నటువంటి ధాన్యం ఎక్కడికక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిందని చెప్పి రైతులు సైతం కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా రోజులుగా కూడా ఒకవైపు వర్షం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి వర్షం గాలులు వచ్చి మొత్తం పంట అంతా దెబ్బతిని కూడా మొలకలు వచ్చినా ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు. ఇక్కడ ప్రభుత్వం కూడా స్పందించట్లేదు. మరోవైపు యంత్రాంగం సంబంధించి కూడా పట్టించుకోవడం లేదు. ఎక్కడెక్కడ కూడా తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పేసి రైతులు అయితే చాలా ఆందోళనకరంగా అయితే నిజామాబాద్ కలెక్టరేట్కి వచ్చారు. మాట్లాడడం దీనికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు సైతం ఉన్నారు. మాట్లాడదాం. ఏంది ఈ సిచ్యువేషన్ అంతా కూడా రైతులకైతే చాలా తీరని దెబ్బగా తయారైంది. ఎక్కడికక్కడ కళ్ళాల్లో కావచ్చు, ఇట్లా లారీల్లో కావచ్చు తీసుకుపోక కూడా ధాన్యం అంతా తడిసి ముద్దయింది. ఓవరాల్ గా ఇదంతా ఎట్లా చూసారు? రైతులకైతే చాలా నష్టం అయితే జరిగింది. మరి దీనిపైన ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు, గత వారం రోజుల నుంచి అకాల వర్షంతో ఈసారి పంటకి ఏమొచ్చిందో తెలియదు, ఏది వచ్చిందో తెలియదు. ఫస్ట్ ఏమో వర్షాలు పడక దెబ్బతిన్నది, దాని తర్వాత రాళ్ల వర్షం దెబ్బతిన్నది, తర్వాత చివరిగా కోసిన పంట కళ్ళాలకు తెచ్చిన తర్వాత ఈ వర్షాలతోని మొత్తం నీళ్ళలో తేలుతున్నాయి. మీరు చూసారు ఎట్లా విత్తనాలు ఎత్తినో కలెక్టర్ గారికి ఏ రకంగా చూపించినామో చూసారు. ఇవాళ నేను అడుగుతున్నాను జిల్లా యంత్రాంగానికి, 12 లక్షల మెట్రిక్ టన్ను పండుతుందని మీకు అంచనా వేసారు. 8,60,000 కొన్నారు. 8,60,000 కొన్నారు. కొనలేదని చెప్తున్నాను కూడా, కొన్నారు. కానీ మిగతా 3,40,000 ఏంది పరిస్థితి? వర్షాలు పడి మేలు ఎప్పుడు వర్షాలు పడలేదు. మే 25వ తారీఖు నాడు ఇవాళ వర్షాలు పడ్డాయి. రోహిణి అంటాం. రోహిణి అంటే రోకలు వలుగుతాయి మన ఏరియాలో. రోకలు పడి అంటే బండరాలు వలిగే అంత ఎండ కొడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈసారి తుఫాను వల్ల వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు రైతును కాపాడేందుకు మీకు ఆల్టర్నేటివ్ ప్లానింగ్ ఏంది? ఇప్పటికీ రైతులు వేస్తలేవు, లారీలు వస్తలేవు. ఒక్కొక్క లారీ 5వ తారీఖు నాడు కొలిచిన లారీ 21 రోజు ఇంకా దిగుతలేదు. ఆ లారీ మీదనే వర్షం పడ్డది, లారీలనే మొక్కలు వస్తున్నాయి. ఆ రైతు ఇప్పుడు ఏం చేయాలో పరిస్థితి లేదు. అతను ఇందలవాయుడైతే బోధన్ రైస్ మిల్ పంపించారు. తిరుగుడు పోవుడు లారీ కిరాయి 68,000 రూపాయలు 20 రోజుల నుంచి ఖర్చు పెట్టుకున్నాడు ఆయన. ఈ కలెక్టర్ దగ్గరికి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి, డీసీఓ దగ్గరికి, సొసైటీల దగ్గరికి 100 మంది దగ్గరికి తిరుగుతున్నాయి. ఆయన 40 కిలోల బస్తా 8 కిలోల కట్ట తీసుకుంటున్నారు. ఏమైనా చూసినామా మనం? ఇదంతా వర్షం ప్రభావంగా ఇదంతా జరిగిందంటారా? అసలు ఇంత తేడం నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యమే. వర్షం పడితే ఈ ఉన్న కళ్ళాలు ఉన్నది వెంటనే జోక్కుంటా ధనాదంది రైస్ మిల్లు తీసుకపోతే అయిపోతాయి. డ్రైయర్స్ పెద్ద పెద్ద ఉన్నాయి కదా, రైస్ మిల్లలో పెద్ద పెద్ద రైస్ మిల్లు ఉన్నాయి కదా. ఎక్కడైతే ఎండబెట్టగలిగే డ్రై చేసే మిషన్స్ ఉన్న దగ్గర అక్కడికి పంపించండి. సన్న బియ్యంకు బోనస్ ఇస్తామని చెప్పి ప్రైవేట్ అమ్ముకుంటే ఆడిచ్చిన బోనస్ లేదు. 20 రోజుల నుంచి కళ్ళాల పడి ఉన్నాయి, ఇప్పుడు తడిసిపోయినాయి. 18వ తారీఖు నాడు కొలిచారు, తనది కొలిచి చిట్టిచ్చారు. అదే సొసైటీలో వాళ్ళు లారీ తెప్పించలేకపోయారు. అది వాటిలో వర్షంగా తడిచిపోయినాయి, ఇప్పుడు మొలకెత్తినాయి. ఆయన ఎవరిని అడగాలి ఆ పైసలు? ట్రాక్ షీట్ వచ్చింది, 21 రోజుల నుంచి ఆడ నిలబడ్డది. ఎవరిని అడగాలి అవన్నీ అంట? ఈరోజు దీనికి బాధ్యతలు ఎవరు? పూలదండలు వేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పాలి కదా దీనికి. మాది అధికారం, మాది ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు కదా. మరి ఇంద్రమ్మ రాజ్యంలో రైతు ఏడుసురా? ఇంక గతంలో కూడా చెప్పిన టీఆర్ఎస్ ఇదే పని చేసి రైతు గోస ఉచ్చుకొని వాళ్ళ కలకలు జరిగి, రైతు కలకలు జరిగి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అలా అయింది. కాంగ్రెస్ వాళ్ళకు కూడా అదే గతి పట్టబోతుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం ఎన్నడూ బాగుండదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇందూరు జిల్లాలో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆ రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఇప్పటికి కూడా మేము నిరసన చెప్పలేదు, ఇప్పటికి కూడా వినతులు ఇస్తున్నాం. రైతులు తీసుకొచ్చి బాధ, గోస, వాళ్ళు పడుతున్న ఆవేదనను జిల్లా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాం. ఇంకా కూడా స్పందించకపోతే రేపొద్దున రైతులు రోడ్ల మీదకి వస్తారు. అడగాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలను గెలిపించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రక్షాళన మాట్లాడుతుంది. ఆ మొలకలు, ఆ చేసిన ట్రాక్ షీట్
అంతా ఎక్కడ ఉండేది? ఇప్పుడు 21 రోజుల నుంచి కూడా ఈ ధాన్యం అంతా ఎక్కడ ఉండేది? లారీ మీదే ఉంది, బోధన రైస్ మిల్ దగ్గరనే పెట్టిండు. లోపల మాత్రం తీసుకోవట్లేదు. లోపల దించుకుంటే లారీ మీద ఎందుకు 21 రోజులు ఏమంటారు అసలు ఈ ఒక్కల పరిస్థితి కాదు, చాలా మందికి ఇట్లా ఉంది. అసలు ఏమంటారు వాళ్ళు చెప్పడం? వాళ్ళు ఎప్పుడు ఏంది దించుకుంటారు. నీ కొన్ని రోజులు లేట్ అయితే 8 కిలోలు 10 కిలోలు కడతీస్తాడు అన్న, నేను 2 కిలోలు మిగిల్చుకోవచ్చు. కానీ అతను ఆలోచించేది 2 కిలోలు కాదు, ఇప్పుడు 720, ఆయన కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. 720 బస్తాలు ఇలా ఉట్టిగా నీళ్ళ పాలు చేసినట్టు అయింది కదా. ఒక గిరిజన లంబాడా బిడ్డ, బంజారా బిడ్డ ఇలా ఏడ్చుకుంటూ వస్తుంటే ఎవరికి న్యాయం అని చెప్తున్నా. నేను భూపతి రెడ్డిని అడుగుతున్నా, రోజు తిరుగుతున్నావు కదా ఇక్కడ, రైతు పరిస్థితి అర్థం కాలేదా? రైతు ఉన్న గోసా నీకు అర్థం కాలేదని అడుగుతున్నా. ఇలా ఆయన కంటి నీరు ఎవరికి న్యాయం అవుతుందని చెప్తున్నా నేను. 720 బస్తాలు పండించాలంటే ఏ పంట రకంగా అవుతాడు? ఆయన ఎవరు ఆదుకోవాలి? ఇలా చెప్పురి. లారీ అంటే ఆయన కలెక్టర్ దగ్గరికి పోతాడు, డీసీఓకి రాస్తాడు, డీసీఓ దగ్గరికి పోతాడు, సొసైటీకి రాస్తాడు, సొసైటీ దగ్గరికి పోతాడు సిఓ దగ్గరికి. ఆయన నేను రైస్ మిల్కి తప్పు అంటాడు, మళ్ళీ రైస్ మిల్ దగ్గర ఉరకాలి, రైస్ మిల్ వాడు తీసుకోడు, మళ్ళీ తెల్లాలి, మళ్ళీ డీసీఓ దగ్గర రావాలి. అరే నేను చెప్పినా కదా మీ సొసైటీ చైర్మన్కు, సొసైటీకి. అంటే చెయ్యలేక రైతును రోడ్డు మీద వదిలేసి ఆగం చేసే పరిస్థితి ఇలా జిల్లాలో ఏర్పడింది. ఇది నిర్లక్ష్యము, రైతు పాలిట శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు దీనిపైన ఎట్లా ముందుకెళ్తారు? ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో కూడా చెప్పాము. ఎందుకంటే పంట కళ్ళాలలో పెట్టుకొని రైతుతో రాజకీయాలు చేసుడు మాకు కూడా ఇష్టం లేదు. అందుకోసం కొనేందుకు చెప్పాము. ఇవాళ కలెక్టరేట్ ముందుకు వచ్చాం, తీసుకొచ్చాం, ఇవాళ వినతి పత్రాలు ఇచ్చాం. వినకపోతే రేపొద్దు నిరసనలకు దిగుతాం. రైతే దిగుతాడు, మేము దిగాల్సిన అవసరం లేదు. రైతు ఆల్రెడీ ఆర్మూర్ ఏరియాలో రస్తారోకులు అయినాయి, ఆల్రెడీ బాల్కొండ ఏరియాలో రస్తారోకులు అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు లేవబ్బా. ఎవరిని బతికిద్దామని చెప్పి కొనుగోలు కేంద్రాలు పెడతలేరు మీరు. 700 వరకు కూడా కొనుగోలు కేంద్రం పెట్టినాం. ఎక్కడిదక్కడ కూడా ప్రతి ఒక్క గింజ కూడా కొంటామని చెప్పారు. మరి ఇప్పుడు ఈ నీళ్ళలో దానింది ఏ గింజ, ఎక్కడికి వచ్చిన గింజ? ప్రతి గింజలు కొంటామంటారు కదా. ఇప్పుడు నీళ్ళలో నాన్న 8,60,60,000 కొట్లు కొన్నామని కలెక్టర్ గారు చెప్తారు, ధన్యవాదాలు. కానీ ఇప్పుడు తడిసిన గింజ ఎవడు కొనాలంటున్నా? మంచిగా ఉన్నది అందరు కొంటారు, నువ్వు లేకపోతే రైస్ మిల్ వాడు కొంటుండే, ప్రైవేట్ వాడు కొంటుండే. ఇప్పుడు తడిసిన గింజ కొనాల్సింది ఎవరు అన్న? ప్రభుత్వమే కదా. కొనుగోలు కేంద్రం పెట్టింది ప్రభుత్వమే కదా. చిట్టి రాసి ఇచ్చింది, ట్రక్ షీట్ వేసి ఇచ్చింది, లారీ ఎక్కిచ్చింది, లోడ్ ఇచ్చింది, అమాలు ఇచ్చింది, అన్ని ఇచ్చింది ప్రభుత్వమే కదా. సీఎం రేవంత్ రెడ్డి సైతం చెప్తున్నారు, ఎవరు కూడా ఎక్కడ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుక్కోవాలి ఇమ్మీడియట్లీ కూడా అని అధికారులను ఆదేశించారు కదా. ఎక్కడ కొంటారు అంటున్నాము మేము. అడుగుతుంది ఈ జిల్లాలో ఎక్కడ కొంటారు అని అడుగుతున్నాను. నేను ఇందల్వాయి లేపారా? ఇది ఇందల్వాయి రైతు పరిస్థితి. ఇగో నిన్న ఆర్మూర్ పోయిర్రు, ఆర్మూర్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర పోయి చూడండి. డిగ్రీ కాలేజ్ దగ్గర మెప్పా సెంటర్లో ఏ పరిస్థితి ఉంది? ఏరుగట్ల కొన్రి, చిట్టాపూర్ ఓన్రి, బాల్కొండ ఓన్రి, బాల్కొండ నియోజకవర్గం ఓన్రి, ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట ఓన్రి. ఇవన్నీ ఎక్కడి అన్నా మన జిల్లాయే కదా. ఇవన్నీ నేను చెప్తున్న పేర్లు. వేరే జిల్లా, వేరే రాష్ట్రం కాదు కదా. ఇంకా కోసే పంటుంది, ఇంకా కూడా కోతల మీదకి వచ్చారు. ఇక ఈ పరిస్థితిలో ఉంటే రైతుకు ఏం చేస్తాడు? చూడండి ఒక్కసారి మనము రైతు కూడా ఇట్లాంటి ధాన్యం చూడండి, ఇట్లాంటి ధాన్యము రైతు అసలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత లారీలో లోడ్ చేశారంట. లారీలో లోడ్ చేసిన తర్వాత కూడా దాదాపు 20 రోజుల వరకు అయిపోయిందంట. ఇట్లా మొలకెత్తుతుంది. అకాల వర్షాలు, మరి ఎండా కొట్టే సమయంలో వర్షం కొట్టి ఇట్లాంటి పరిస్థితి తలెత్తినప్పుడు కూడా అధికారులు ముందస్తుగా కూడా దీనిపైన దృష్టి సాధించి ముందుకెళ్తే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి పట్టేది కాదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా ఇప్పటికీ అధికార యంత్రాంగానికి కూడా సైతం పలుమార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇట్లానే పరిస్థితి తయారైంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా తింపారని చెప్పేసి రైతు ఆవేదన చెందుతున్నారు. మాట్లాడదాం. 20 రోజుల నుంచి దాదాపు ఇది చేశారు. ఎవరెవరు దృష్టి తీసుకుపోయారు? ఇప్పుడు సార్ మాకు ఏమన్నారు, మొన్న ఫస్ట్ తీసుకుపోయినాం ఇక్కడ అయితే దించేస్తామని. అయితే అసలుకి ఫోన్ చేస్తే ఫోన్ లేపారు, ఏం చెప్పారు, ఖరాబ్ లోను కట్టాలా, వడ్లు 5 నిమిషాల లోపల ఖరాబ్ లోన్ కడితే 5 నిమిషాల లోపల లోడింగ్ కాల్ చేపిస్తా అని అదే మాట మీద ఉన్నాడు. మళ్ళా మొన్న రిటర్న్ తీసుకుపోయినాం శనివారం రోజు ఇందల్ విలేజ్ కి. అయితే ఏమన్నాడు, విలేకరు అందరూ వచ్చిర్రు. అయితే గంట లోపల 4 గంటల వరకు లోడ్ కాల్ చేపిస్తా బాబు, బోధన తీసుకోమని పోయిండు. అయితే అక్కడ ఇప్పుడు లారీ టైర్లు పలిగి అండేవాడినది. ఎన్ని రోజులు అయింది అసలు లారీ ఎక్కించి నీకు ధాన్యం కొని? ఇది లారీ ఎక్కించి 14 తారీఖు 11 రోజులు 11 రోజుల నుంచి నీకు అన్లోడ్ కాలేదా? కాలేజ్ చేస్తలేరు సార్. ఏమంటారు అంటే తేపగా అదే మాట తీస్తుండు. వీడు ఖాళీ చేపిస్తా అంటుండు. ఆడ పోయినప్పుడు ఏమంటాడు, క్రాప్ లోన్ గురించి గల్లబట్టడానికి వచ్చిర్రు కదా, ఇది వచ్చిర్రు కదా, క్రాప్ లోన్ రిన్యూవల్ చేయరు, ఇదే మాట అంటుండు. క్రాప్ లోన్ సొసైటీ వాళ్ళు
మాట్లాడదాం. కిసాన్ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. మొత్తానికి ఇప్పుడు ఒకవైపు ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ, ఈ ఏదైతే ఈ రెండు నియోజకవర్గాలనే పెద్ద మొత్తంలో కూడా రైతుల ధాన్యం కొనుగోలు కావాల్సింది, ఇట్లాంటి సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. ఏంది అసలు ఈ రైతుల పరిస్థితి ఏంది, గింజలు నానడం ఏంది ఇదంతా? ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం గారిని 60 రోజులకు ముందే, హార్వెస్టింగ్ కంటే ముందే ఈ యొక్క అధికారులకు చెప్పడం జరిగింది. అయ్యా, ఎందుకంటే ఈసారి ముందస్తుగానే వర్షాదావ పరిస్థితులు ఉన్నాయి, వెంటనే తూకాలు వేయండి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. కానీ జిల్లాలో అక్కడ పూర్తి స్థాయిలో హమాలీ ప్రాబ్లమ్స్ అనే పేరు మీద సిఇఓల నిర్లక్ష్యం మరియు అధికారుల నిర్లక్ష్యం, ఈ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇగో మనం చూస్తాను ఈ రకంగా పూర్తిగా మొలకలు వచ్చేసినాయి. ఈ యొక్క మొలకలు ఎందుకోసం అంటే ఈ మొలకలు వచ్చి మేము కింది ఇవన్నీ వదిలిపెట్టేసినాం. ఒక ఎకరానికి సుమారు 4-5 కుంటల వడ్లు ఈ రకంగా మొలకలు రావడం జరిగింది. మొలకలు వచ్చి దీన్ని వదిలిపెట్టేసినాం. వదిలిపెట్టేసి మంచి అన్నా కానీ ఆ యొక్క మిల్లుకు పంపిస్తే మిల్లర్స్ ఏం చేస్తూ ఉన్నారు, 40 కిలోల బస్తాకే 7 కిలోల నుంచి 10 కిలోల వరకు తరిగిస్తే దించుకుంటాం, లేకుంటే దించుకోమనే పరిస్థితి మా మిల్లర్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందే మనం ఎందుకోసం అంటే ఒక్కొక్క మిల్లర్స్లో ఆ రైతులది సుమారు 10 నుంచి 15 రోజుల వరకు లారీ ఆపుతా ఉన్నారు. ఎందుకంటే ఈ లారీ ఆపితే ఆ రైతు తాము ఎట్లయినా మేము చెప్పినందుకు తరుగు ఇచ్చేస్తాడు అనే విధానంగా ఆపుతా ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని అడిగినాం, అయ్యా మీరు ఇప్పటి వరకు 15 రోజులు 20 రోజుల వరకు ఆగుతా ఉన్నాయి, రైతు నష్టపోతా ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఇప్పటి వరకు ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తిరగలేకపోతా ఉన్నారు, రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నా కూడా ఇప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అన్ని కూడా పచ్చి కూడా కొంటామని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే, ఈ నిర్లక్ష్యం కారణంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా రైతాంగానికి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎలాంటి తరుగు లేకుండా తరుగు తీసినటువంటి రైతులకు కూడా వెంటనే వారికి కూడా యథావిధిగా ఆ యొక్క మద్దతు ధర రైతులకు కూడా తరుగు తీసిన దానికి కూడా రైతులకు కట్టించవలసిందిగా, తూకాలు వేసిన వడ్లకు కూడా ఎలాంటి తరుగు లేకుండా దయచేసి ఇంకా జిల్లాలో ఉన్నటువంటి మిగతా అన్నింటిని కూడా ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పటికీ కూడా దాదాపు 8 లక్షలకు పైగా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది జిల్లాకు సంబంధించి, ఇంకెంత మిగిలి ఉంటుంది మన జిల్లాలో? ఇంకా సుమారుగా ఎందుకంటే ఇంకా 3,46,000-50,000 వరకు ఈ జిల్లాలో ఇంకా మెట్రిక్ టన్నులు కింది స్థాయిలో పూర్తిలో ఇంకా తూకాలు వెయ్యని కూడా ఎక్కడెక్కడ కల్లాలలో ఉన్నాయి. ఇంకొక 4 రోజులు 5 రోజులు కూడా వాతావరణ పరిస్థితులు వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవ్వరు కూడా పర్యటించకపోవడం, మెప్మాలో ఉన్నటువంటి గారు పీడీ గారు కానీ, ఐకేపీకి సంబంధించి అలాట్మెంట్ ఇచ్చిన పీడీ గారు కానీ, సొసైటీకి సంబంధించిన వీళ్ళు ఎవ్వరు కూడా పర్యటించకపోవడం, క్షేత్ర స్థాయిలో అన్నీ చేయకపోవడం, ట్రాన్స్పాలియన్స్ అందుబాటులో ఉంచకపోవడం, ఇవన్నీ చేయడం వల్లనే రైతాంగానికి ఈ రకంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క రైతు ఒక ఎకరానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 25,000 నుంచి 34,000 వరకు ఒక రైతు నష్టపోతా ఉన్నాడు. దయచేసి ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తూ ఉన్నారు? మీరు చెప్పినటువంటి ప్రకారం ఈ రైతులకు, నష్టపోయిన రైతులకు కూడా ఇప్పటికైనా ఈ ప్రభుత్వము నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు గ్రామ స్థాయిలో ఏదైతే అక్కడ కొనుగోలు కేంద్రాలు కావచ్చు, సొసైటీకి సంబంధించి అక్కడ సిఇఓ అయితే ప్రధానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముందస్తుగా ఎలాంటి వాతావరణ సమస్యలు ఏదున్నా రైతులకు చొరవ చూపించి వాళ్ళ ధాన్యం కొనుక్కోవాలి. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు కరెక్ట్ గా తీసుకోకపోవడం ఇదంతా తలెత్తిందంటారు. ఒకవేళ అట్లా జరిగినప్పుడు ఇక్కడ రైతులు కావచ్చు, లేకపోతే సంబంధించినటువంటి నాయకులు అక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఇట్లా చేయలేదు? మరి సిఇఓలకు వాళ్ళందరికీ కూడా తెలుసు మనకెంత ఈ యొక్క కొనుగోలు కేంద్రానికి ఎన్ని వేల బస్తాలు, ఎన్ని లక్షల బస్తాలు వస్తాయని చెప్పి వారికి తెలుసు. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి హమాలీని పెట్టుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క సిఇఓలది కానీ, అక్కడ ఉన్నటువంటి చైర్మన్లది కానీ, వీళ్ళందరూ వాళ్ళకు ఉంటుంది ఆ బాధ్యత. కానీ ఆ పరిస్థితి వాళ్ళు చేయలేకపోయినారు. మరి కొన్నిసార్లు ఏమైపోతా ఉందంటే రైతు దగ్గర ఒక బస్తాకు 40 కిలోల బస్తాకు 20 రూపాయలు తీసుకుంటూ హమాలీకి 12 రూపాయలు ఇస్తే ఆ హమాలీ అరే మీరు రైతులు మాకు 20 రూపాయలు ఇస్తున్నారు కానీ మాకు 12 ఇస్తున్నారు అని చెప్పి హమాలీ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకోసం? వాళ్ళ కకృతి కారణంగా ఈ యొక్క క్షేత్రస్థాయిలో వాళ్ళు ఒక్కొక్క రైతు నుంచి అదనంగా 7 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే హమాలీలు కూడా పారిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో హమాలీలకు రైతు దగ్గర తీసుకునే అమౌంట్ వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. దీని అంతటికీ కూడా ఎందుకోసం అంటే ఇదంతటి కూడా జరుగుతూ ఉన్నా ఇప్పటికీ ఆ యంత్రాంగం కానీ, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి, రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తూ ఉంది.
అసలు ఇప్పటికీ 2-3 సార్లు రైతులు రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కనుక ఇప్పటికైనా కానీ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అట్లాగే తూకాలు కానివ్వండి వెంటనే ఎలాంటి తరుగు లేకుండా తూకాలు వేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ దీనికి క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి అన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు సైతం వచ్చాయి. ఇంకా ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదా? మరి ఇట్లాంటి సిచ్యువేషన్ రిపీట్ అయితే మీరు ఎట్లా ముందుకెళ్తారు? అసలు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఎవరొచ్చి వీళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మాది ఉంది, రైతులందరికీ మేము భరోసా ఉన్నామని చెప్పే పరిస్థితి మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకోసం అంటే మీరు చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు క్లియర్గా మీరు సన్నవడ్లు మొత్తానికి సన్నవడ్లు వేయండి, బోనస్ ఇస్తున్నాం, మీరు సన్నవడ్లు వేయని చెప్పినారు. జిల్లాలో అత్యధికంగా సన్నవడ్లు వేస్తే ఇప్పటికీ కూడా సన్నవడ్లకు కూడా పూర్తి స్థాయిలో వారు రైస్ మిల్లుకి వస్తే కూడా దించుకోలేకపోతున్నారు. దానికి కూడా కడతా 7 కిలోలు 8 కిలోలు కూడా సన్నవడ్లకు కూడా కట్ చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం. అందుకే చూస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి 3,48,000 ధాన్యాన్ని వెంటనే తూకాలు వేయాలి. లేకుంటే యథావిధిగా గతంలో మొన్నటి వరకు పెద్ద ఎత్తున ఏ రకంగా రైతులందరూ రోడ్డుకి ఎక్కాల్సిందో ఇప్పుడు కూడా అంతకంటే పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కే పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. చూడొచ్చు, మొత్తం ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించినటువంటి అంశంగా చూస్తే కనుక చాలా మటుకు ఇక్కడ బాల్కొండ కావచ్చు, ఆర్మూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా చాలా ధాన్యం కూడా కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొనుగోలు సైతం కాలేదు. కొన్ని దగ్గర కొనుక్కున్నప్పటికీ కూడా లారీలో లోడ్ చేసి అవి రైస్ మిల్లుకు పంపించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అక్కడ ఎవరైతే రైస్ మిల్లర్లు సైతం కూడా దించుకోవట్లేదని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు రైతు సంఘాల నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కలెక్టర్కి అయితే మెమోరాండం ఇచ్చి కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా కొంతమంది రైతులకు 15 రోజులు అయినప్పటికీ కూడా ఆ లారీలో నుంచి ధాన్యం దించుకోకపోవడము, మరి ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే క్షేత్రస్థాయిలో సైతం కూడా లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక సొసైటీ నిర్వహించాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారి సైతం కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. అదనంతరం ఏదైతే ఉందో ఆ ఏర్పాట్లు ఏదైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా పైన అధికారికి చేరవేసి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎలాంటి స్పందన లేకపోవడం, అక్కడ కొనుగోలు కూడా సక్రమంగా నిర్వహించకపోవడము, ఒకవైపు లారీల కొరత కావచ్చు, ఒకవైపు కొనుగోలు కేంద్రాలు కూడా సరిగ్గా నడపట్లేదని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో రైతులకు సంబంధించినటువంటి పంట ఇప్పటికే కొనుగోలు కాకపోవడం ఇదంతా కూడా కారణాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా త్వరగా ఏదైతే 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సాగు చేసినటువంటి పరిస్థితి, అది ఇప్పటికే కూడా 8 లక్షలకు పైగా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది, అధికార యంత్రం కొనుగోలు చేసింది. ఇంకా మిగిలినటువంటి 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా తొందరగా కొనుగోలు చేస్తే ఇట్లాంటి పరిస్థితి నుంచి బయటపడచ్చని ఒకవైపు రైతులు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎక్కడికక్కడ కూడా లారీలో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, ఇక్కడ కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఇబ్బంది తలెత్తున్నటువంటి పరిస్థితిలో కూడా త్వరగా కూడా ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని ఇమ్మీడియట్ గా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.